మెదక్ జిల్లా నర్సాపూర్ శివాలయంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి హోమం, కుంకుమ అర్చన, పంచామృతాలతో అభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం రెడ్డి సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివాలయంలో ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అసలు ఆ పూజా కార్యక్రమాలు ఏ సందర్భంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మన యొక్క గురూజీ ఉన్నారు. ఆ గురూజీ మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళలకు ఆరాధ్య దైవం అమ్మవారు. మరి వాళ్ళంతా కూడా లలితా పారాయణం చేస్తూ కుంకుమార్చన చేసుకుంటూ కుటుంబాలన్నీ కూడా అన్యోన్యంగా ఉండాలి, లోకమంతా కూడా చక్కగా ఉండాలి, బంధువర్గం అంతా కూడా అన్యోన్యంగా ఉండాలి, పాడి పంటలు సస్యశ్యామలంగా పాడి పంటలు అభివృద్ధి చెందాలి, మంచి పండాలి, ప్రజలంతా బాగుండాలనే కోరికతో ఒక సంకల్పంతో ఆలయంలో చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో చేసుకుంటారు, ఇంట్లో చేసుకునేది వాళ్ళకు సంబంధించింది ఒకరు, కానీ ఇక్కడ ఆలయంలో అందరికీ సంబంధించినటువంటి ఫలితాలను అనుభవిస్తారు. మరి ఇక్కడ రెడ్డి సంఘం ఆధ్వర్యం లోపల మరి ఈరోజు లలితా పారాయణం, కుంకుమార్చన చేయడానికి మహిళలంతా కూడా సిద్ధమైనారు. ఉదయం పూట 5 గంటలకు గణపతి హోమము, దత్తాత్రేయాయ హోమము, ఇట్లానే దుర్గాదేవి హోమము, రాజరాజేశ్వరి, రుద్రహోమము ఇవన్నీ కూడా ఉదయం పూట చేయడం జరిగింది. ఆ హోమం అయిన తర్వాత రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం అయిన తర్వాత భక్తులంతా కూడా వచ్చిపోతూ ఉన్నారు. మరి ఈ సమయము మధ్యాహ్న సమయము అన్నపూర్ణేశ్వరిని కూడా పిలుస్తూ మరి అందరికీ అన్నదానం చేసుకుంటా ఉన్నారు రెడ్డి సంఘం వాళ్ళు. అందరినీ అట్లానే అన్నపూర్ణేశ్వరి సమయానికి ఈ కుంకుమార్చన అనేది చేసి ఆ తర్వాత అన్నప్రసాద అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మహిళలంతా కూడా ఈ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతోటి చేస్తూ ఆ భగవంతుడి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఉదయం 5 గంటల నుంచి గణపతి హోమంతో మొదలుకొని ఈ యొక్క నర్సాపూర్ శివాలయంలో ఇప్పుడు మన గురూజీ మాటల్లో విన్న విషయం ఏమిటంటే, నర్సాపూర్లో ఉన్న రెడ్డి మహిళలు ఒక సంఘముగా ఏర్పడి ఒక భక్తి భావన అందరిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరనే మాటల్లో మనం ఇప్పుడు గురూజీ గారితో విన్నాము. ఇప్పుడు కుంకుమార్చన తర్వాత అదే విధంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుందని మన గురూజీ చెప్పడం జరిగింది. ఇంతటి చక్కటి నిర్ణయం తీసుకున్న మహిళలకి మనము ఎంతో రుణపడి ఉన్నామని అనుకోవాలి. ఇంటి భక్తి భావన అనేది ఎంత చక్కగా సాగుతుంది ఉదయం నుంచి అంటే అంత బ్రహ్మాండంగా సాగుతుంది. ఇది ప్రతి ఒక్కరి ఇంటిలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇలాంటి ధర్మము, హిందూ ధర్మము అనేది కొనసాగి అందరూ భక్తి మార్గంలో నడవాలని ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.